హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను స్లీవ్స్ డిజైన్ చూస్తున్నాను. నార్మల్గా రొటీన్గా పఫ్ హ్యాండ్స్ పెట్టేస్తే సింపుల్గా ఉంటుందని నేను మళ్ళీ మిడిల్లో హ్యాంగింగ్ టైప్ డిజైన్ వేస్తున్నాను. క్లాత్ వేసి డిజైన్ వేసే బ్లౌజ్లకి యూస్ చేసేవాళ్ళు ఆ టైప్ కుందన్స్ అవి. అది ఒకటి తీసుకున్నాను. నేను మిడిల్లో స్టిచ్ చేస్తున్నారు, పఫ్ స్లీవ్స్ మిడిల్లో స్టిచ్ చేస్తున్నాను. ఫ్లవర్ టైప్ ఉంటుందని నేను అక్కడ మిడిల్లో స్టిచ్ చేస్తున్నాను. స్టోన్లెస్ చుట్టూ అక్కడక్కడ నాట్స్ వేసాను. గ్లూ వేసి స్టిచ్ చేసామంటే అది వాష్ చేసినప్పుడు పోతుంది, అందుకనే నేను నాట్స్ వేసాను. నాట్స్ కంప్లీట్ అయ్యాక బ్లాక్ బ్లౌజ్ కాబట్టి నేను దాని చుట్టూ మళ్ళీ వైట్ బీడ్స్ స్టిచ్ చేశాను. స్టోన్లెస్ పక్కన సరిపోయింది వైట్ బీడ్స్ తీసుకుంటున్నాను నేను. చాలా వైట్ బీడ్స్ తీసుకోవాలి. స్టోన్లెస్ పక్కన వైట్ బీడ్స్ టోటల్ షేప్ వస్తుందో లేదో చూసుకోవాలి ఫస్ట్. అలా చూసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో నీడిల్ ఎక్కడ తీసుకున్నామో అక్కడ మళ్ళీ నీడిల్ కిందికి తీసుకోవాలి. అలా తీసుకున్నాక మళ్ళీ టూ బీడ్స్కి నాట్స్ వేసేయాలి. ఫస్ట్ స్టోన్లెస్కి ఎలా నాట్స్ వేసామో అలా టూ బీడ్స్కి నాట్స్ వేయాలి. వైట్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసేది కంప్లీట్ అయ్యాక ఇంకా సింపుల్గా ఉంటుందని నేను ఆ ఫ్లవర్ కింద సింపుల్గా 3 హ్యాంగింగ్స్ వేసాను. అక్కడ కంప్లీట్ అయ్యాక నాట్ వేయాలి. నాట్ వేసాక కింద 3 హ్యాంగింగ్స్ వేసాను. ఫస్ట్ మిడిల్ హ్యాంగింగ్కి 4 బీడ్స్ తీసుకున్నాను. ఫ్లవర్ స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్ వదిలేసి ఫ్లవర్ నుంచి పైన బీడ్స్ మొత్తానికి నీడిల్ ఎక్కించుకోవాలి. నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను క్లియర్గా, ఇక్కడ వీడియో అనేది కవర్ కాలేదు. అది ఏమైనా డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో హ్యాంగింగ్ టైప్ డిజైన్ చూపించాను, ఆ డిజైన్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ దాని కొద్దిగా స్పేస్ తీసుకొని పక్కనే మళ్ళీ 3 బీడ్స్ ఫ్లవర్ స్మాల్ గోల్డ్ బీడ్ తీసుకున్నాను. గోల్డ్ బీడ్ వదిలేసి ఫ్లవర్ 3 బీడ్స్కి నీడిల్ ఎక్కించుకోవాలి. రైట్ సైడ్ వేసాను. ఇప్పుడు రైట్ సైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా 3 బీడ్స్ ఫ్లవర్ గోల్డ్ బీడ్ అలా కంటిన్యూస్గా వేయాలి. సేమ్ ఫస్ట్ ప్రాసెస్ లాగే సింపుల్గా మిడిల్లో ఒకటి హ్యాంగింగ్స్ చాలా బాగుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.
డిజైన్ అయితే చాలా బాగుంది కదండి, చాలా సింపుల్గా ఉంది, బాగుంది. అలా మిడిల్లో కంప్లీట్ అయ్యాక మళ్ళీ నేను బ్యాక్ సైడ్ డిజైన్ ఎలా వేసానో గ్లిటర్ గ్లూతో సేమ్ అలాగే స్లీవ్స్కి కూడా కొద్దిగా క్లాత్ ఉంటుంది కదండి కింద బార్డర్కి, అక్కడ ఆ ప్లేస్లో అలాగే వేశాను. నేను బ్లౌజ్ డిజైన్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ హ్యాంగింగ్స్ కూడా లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. Thanks for watching in this video. Please like my video.